ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు మనం చాలా ప్రత్యేకమైనటువంటి వారుగా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి వారుగా మనం ఉన్నాం. బైబిల్ చదువుకొని మనం ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో మరి ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించడం అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. అసలు ఏంటండి ఈస్టర్ అంటే ఏంటి? ఈ యొక్క ఈస్టర్ అనేటువంటి పదం బైబిల్లో ఉన్నదా? అసలు ఎలా వచ్చింది? ఎందుకని ఇది మనం చేసుకోవాలా వద్దా అనేటువంటి మరి డౌట్లు చాలామందికి ఉంటుంటాయి. దేవుణ్ణి విశ్వసించినటువంటి ప్రతి వారు కూడా ప్రతి ఆదివారం కూడా పునరుత్థానమే. ఏదో ఈ ఈస్టర్ రోజునే కాదు. చాలామంది అంటుంటారు, ఏమి రోజులు అంటే ఇవి లెంట్ డేస్ అంటే ఏంటి? శ్రమ దినాలు అంటారు. శ్రమ దినాలు ఎవరికి శ్రమ దినాలు? ఆలోచన చేసినట్లేదే. దేవునికి శ్రమ దినాలా? నో, దేవుడు ఇప్పుడు శ్రమలు అనుభవించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు. ఆయనకి శ్రమ దినాలు కానే కాదు. మరెవరికి శ్రమ దినాలు? మనకేనండి అంటారు చాలామంది. మీరు శ్రమలు అనుభవిస్తున్నారా? లేదు, చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇంకెవరికి శ్రమలను ప్రశ్నించినట్లయితే దానికి జవాబు దొరకడం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ మనం పాటిస్తూ ఉంటుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనప్పటికీ కూడా దేవునికి దగ్గరగా ఉండటానికి వీటిని ఉపయోగించుకోవడం మంచిదే. కానీ ఈ 40 రోజులు మాత్రమే దేవునికి దగ్గరగా ఉండి మిగతా రోజులు దూరంగా ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తానంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏంటంటే కొంతకాలం భక్తి చేసి విడిచిపెట్టేసేటువంటిది కాదు. అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటుంటాం. ఏమని ఉంటాయంటే సాక్ష్యాలన్నీ కూడాను, నేను గతంలో ఎంతో ప్రార్థనాపరునే కానీ ఇప్పుడు లేదు, నా జీవితం మారిపోయింది అంటుంటారు. సరే, ఈ యొక్క ఈస్టర్ అంటే ఏంటి? అర్థం ఏంటంటే పస్కా పండుగ. ఈస్టర్ అంటే ఏంటంటే పస్కా పండుగ. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసానికి మరి పునాది, క్రైస్తవ మరి నిరీక్షణకు పునాది ఏమిటి అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి ఖాళీ సమాధి. గమనించాలి, ప్రపంచంలో అనేకమైనటువంటి వింతలు విశేషాలు ఉన్నాయి, కానీ ఖాళీ సమాధి అంటే ఒకటే ఉన్నది ప్రపంచంలో. ఇంకా ఏ సమాధి కూడా ఖాళీ సమాధి లేదు. వింటున్నారా? ఏ సమాధిని తెరిచినా కుళ్ళిపోయినటువంటి బోన్సో, ఎండిపోయినటువంటి బోన్సో ఏదో ఒకటి దొరుకుతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మాత్రమే ఖాళీగా తెరవబడిన సమాధిగా మనకి ప్రపంచంలో ఉన్నదన్నమాట. తెరవబడిన సమాధి అంటూ ఏదైనా ఉన్నదంటే ఏది లేదు. అన్ని మూయబడిన సమాధులు ఉన్నాయి. అన్ని సమాధుల్లో కూడా ఏదో ఒకటి ఉన్నది. కానీ ఈ రోజుకి కూడా తెరవబడిన సమాధి, తెరచి ఖాళీగా ఉన్న సమాధి అంటూ ఒకటి ఉన్నదంటే ప్రపంచ చరిత్రలో అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రమే అని చెప్పి మీరు గుర్తించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి నిరీక్షణ, విశ్వాసానికి ఆధారం ఏదైనా ఉన్నదంటే అది తెరచిన సమాధి, యేసుక్రీస్తు ప్రభువారి ఖాళీ సమాధి. ఈ ఖాళీ సమాధి ఏం చేస్తుందంటే మనిషి హృదయంలో ఉన్నటువంటి ఖాళీని పూరిస్తుంది. హల్లెలూయా. ఎందుకని సమాధి ఖాళీ చేయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ దేహం అనే దేవాలయంలో జీవించటానికి నీ హృదయంలోనికి ఆయన ప్రవేశించాడు. కాబట్టి సమాధి ఖాళీ అయింది, నీ హృదయం నింపబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు చాలా జాగ్రత్తగా వింటున్నారా? ఎందుకని ఖాళీ చేయబడిందంటే నీ హృదయం నింపబడాలంటే అంటారు కదా, ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలంటారు, ఒక చోట ఉండాలంటే ఇంకోటి ఉండకూడదు అంటారు. కాబట్టి యేసయ్య నీ హృదయంలో నివసించడానికి ఆయన ఏం చేశాడు? సమాధిని గెలిచి వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుంచి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము
మెరుపు వలె నుండెను, అతని వస్త్రం హిమం అంత తెల్లగా ఉండను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పునట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించాలి, తాను చెప్పునట్టే అంటే దేవుడు చెప్పాడు. ప్రతిదీ మన జీవితంలో దేవుడు చెప్తాడు, ప్రతిదీ మన జీవితంలో ప్రణాళిక ఉంటుంది. కానీ మనం మర్చిపోతుంటుంటాం. ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకు ఈ పరిస్థితి? ప్రియులు గమనించాలి, దేవుడు చెప్పాడు, నేను మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, సిలువేయబడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా కూడా యేసుప్రభువు స్పష్టంగా చెప్తే ఆయనతో ఉన్న శిష్యులే మర్చిపోయారు, ప్రతివారు మర్చిపోయారు. కానీ ఇక్కడ చేసాడు దేవుడు, తాను చెప్పినట్టు కొత్త ఏమీ జరగలేదు, ఇంత ఏమీ జరగలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు చెప్పింది మర్చిపోయి సమాధిలో వెతుకుతున్నారు. ఇక్కడ మీరు ఒక గమనించాలి ప్రియులారా, పునరుత్థానము అంటే ఏంటంటే లాజరు కూడా చనిపోయి లేచాడు కదండి, యాయిరు కుమార్తెను కూడా దేవుడు చనిపోయిన తర్వాత బ్రతికించాడు కదండి. మరి వాళ్ళది పునరుత్థానం కదా? కాదు. పునరుత్థానం అంటే ఏంటంటే ఒక వ్యక్తి, చనిపోయినటువంటి ఒక వ్యక్తి, వింటున్నారా, బ్రతికి అంటే తిరిగి బ్రతికి మరలా చనిపోకుండా ఎప్పటికీ జీవించేటువంటి వారిని మాత్రమే పునరుత్థానం చెందినటువంటి వారు అంటారు. ప్రపంచంలో ఒక వ్యక్తి చనిపోయి సమాధిని గెలిచి ఇప్పటి వరకు జీవిస్తున్నటువంటిది ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకే ప్రథమ ఫలం అంటండి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే ఆ విధంగా చనిపోయి తిరిగి లేచి నేటికి యుగ యుగాలు జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నారు మన యేసుక్రీస్తు ప్రభువారు. చనిపోయి సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ చనిపోలేదు, ఆయన మళ్ళీ మరణాన్ని చూడలేదు. అలా ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేదు. లాజరు కూడా చనిపోయి లేచాడు, లాజరు కూడా సమాధి నుంచి బయటకు వచ్చాడు. అతను కాదు, దేవుడు బతికించాడు సరే. కానీ మరలా చనిపోయాడు లాజరు. మరలా కొద్ది రోజులకి లాజరు చనిపోయాడు. యాయిరు కుమార్తె కూడా చూసినట్లయితే బ్రతికింది, కానీ మరలా చనిపోయింది. ఎవరిని చూసినా కూడా యేసుక్రీస్తు ప్రభువు బ్రతికించినటువంటి వారంతా కూడా మరలా చనిపోయారు. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బ్రతికారు కానీ వాళ్ళు మరలా చనిపోయారు, దాన్ని పునరుత్థానం అన్నారు. ఇక్కడ కొన్ని అమూల్యమైన సత్యాలు మీరు తెలుసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఇక్కడ ఏమనుంది? 2వ వచనం, ఇదిగో ప్రభుదూత, మత్తయి సువార్త 28:2, ఇదిగో ప్రభుదూత పరలోకము నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లాజరును కూడా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించినప్పుడు మనుషులతో అన్నాడు, మీరు ఆ రాయిని పొర్లించండి, నేను లాజరును బయటకు తీసుకొస్తాను అంటున్నాడు దేవుడు. ఇది చాలా సత్యం, అద్భుతమైనటువంటి సత్యం, మీరు గ్రహించాలి. మనం చాలాసార్లు వాక్యాన్ని వింటూ ఉంటుంటాం కానీ అర్థం కాదు, మనం చదివేస్తూ ఉంటుంటాం కానీ అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును బ్రతికించగలిగినప్పుడు యేసు ప్రభువారికి రాయి అడ్డు అంటారా? చెప్పాలి. నో. అంటే నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, నేను చేయగలిగింది నేను చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధిలో పెట్టారు, రావణ వారు కాపలా ఉన్నారు, సైనికులు కాపలా ఉన్నారు. అక్కడ ఇంతమంది కాపలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటండి, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు వచ్చి మోసుకొని తీసుకుని వెళ్ళిపోతారో, ఈ బాడీని తీసుకుని పోయి లేడు ఆయన పునరుత్థానం చెందిన అబద్ధాలు చెప్తారని చెప్పి అక్కడ పగడ్బందీగా ఏం చేశారంటండి, యేసుక్రీస్తు ప్రభువారు సమాధి దగ్గర కాపలా పెట్టారు. ఇంతమంది కాపలా ఉండగా ఇన్ని జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు, అంటే తిరిగి లేచాడు. గమనించాలి, ఇక్కడ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు? దేవుడు దూత వచ్చి రాయి పొర్లించిన తర్వాత బయటకు వచ్చాడని మనం అనుకుంటాం. రాంగ్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి బయటికి రావడానికి ఆయనకి రాయి అడ్డు కాదు. మరణాన్ని జయించిన వారికి రాయి అడ్డు అంటారా? లేదు. దేవుని దూత వచ్చి రాయి తొలగించడానికి ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. అమ్మ వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దూత వచ్చి సమాధికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించక ముందే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచెను. మరి ఎందుకని దూత వచ్చి రాయి తొలగించాడు? యేసు ప్రభువారు లోపల నుంచి బయటకు వస్తాడనా? ఎందుకని ఆ యొక్క దూత వచ్చి ఆ రాయిని పొరలించి ఆ రాయి మీద కూర్చున్నాడు? అంటే యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుంచి బయటకు రావాలంటే రాడు అడ్డు కాబట్టి అంటారా? ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇక్కడ లాజరు లోపల నుంచి బయటకు రావాలంటే రాయి అడ్డు.
ఎందుకంటే రాయి అంటే బయటికి రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ సమాధి నుంచి బయటికి రావాలంటే రాయి అడ్డు అంటారా? నెవర్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడు అయిన తర్వాత తన శిష్యులకి కనబడుతూ, మీరు గమనించాలి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం అనేటువంటిది క్రైస్తవ జీవితానికే పునాది అనమాట. పునరుత్థానం పునాది అనమాట. 1 కొరింథీ 15:14 మీరు చదువుకోవచ్చు. పునరుత్థానం లేకపోతే ఈ క్రైస్తవ విశ్వాసం అంతా వ్యర్థమే, భక్తి అంతా కూడా వ్యర్థమే. కానీ నిజం ఏమిటంటే యేసు పునరుత్థానం యొక్క సంఘటన చాలా అద్భుతమైనటువంటిదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి సత్యాల్ని దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధి నుంచి బయటికి రావడానికి రాయొద్దా అంటే కాదు. లాజర్ కొట్టే, లాజర్ మనిషి కాబట్టి రాలేడు. కానీ దేవుడు తన శిష్యులకు కూడా ప్రత్యక్షమయ్యాడు. పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులంతా కూడా డోర్ క్లోజ్ చేసుకుని ఉన్నారు. నేను ఈ రిఫరెన్స్లన్నీ చూపించట్లేదు, ఇప్పుడు సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువు గదులన్నీ క్లోజ్ చేసుకుని, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత హింస ఎక్కువైంది కాబట్టి భయపడి దాకుని ఒక గదిలో ఉంటే, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు కనపరుచుకున్నప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, వారి మధ్యలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందా? అంటే డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నా కూడా దేవుడు లోపలికి వెళ్ళగలిగాడు. ఎప్పుడు? పునరుత్థానుడైన తర్వాత. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత ఆయనకు మహిమ శరీరం వచ్చింది, సూపర్ న్యాచురల్ బాడీ వచ్చిందనమాట. కాబట్టి ఈ మహిమ శరీరం ఏంటంటే గోడల గుండా వెళ్తుంది, క్షణాల్లో వెళ్తుంది, క్షణాల్లో ప్రయాణం. పరలోక రాజ్యం వెళ్ళొచ్చాడు దేవుడు క్షణాల్లోనూ. ఇదంతా కూడా జరుగుతుంది ఎందుకంటే మహిమ శరీరం దాల్చాడు కాబట్టి ఆయనకి గోడలు అడ్డుండవు, ఏది అడ్డు ఉండదు అనమాట. ఈజీగా ఆయన ప్రయాణం చేయగలదు. ఇప్పుడు ఆయన కలిగి ఉన్నది మహిమ శరీరం. సో మీకు అంత క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుంచి రావడానికి రాయి అడ్డు కాదు. మరి ఎందుకని రాయి తొలగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది? మరి లాజర్ బయటికి రావాలంటే రాయి తొలగించారు, కరెక్టే. మరి యేసు ప్రభువు బయటికి రావడానికి రాయి తొలగించారంటే బయటికి రావడానికి కాదు రాయి తొలగించబడింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి సమాధి చేయబడిన రాతిని తొలగించింది యేసు ప్రభువు బయటికి రావడానికి కాదు. మరి ఎందుకని? ఈ బయట ఉన్నటువంటి పేతురు, యోహాను కానీ, మగ్దలేని మరియ కానీ వీళ్ళెవరైనా సరే ఆ సమాధిలోనికి వెళ్ళాలంటే రాయడ్డు. మనుష్యుడు సమాధిలోనికి వెళ్ళాలంటే రాయడ్డు. ఆ సమాధి ఖాళీ సమాధి అని మనుషులకు తెలియాలంటే ఆ రాయడ్డు. ఆ రాయి తొలగిస్తేనే కానీ ఈ మనిషి లోపలికి వెళ్ళలేడు. ఆ రాయి తొలగిస్తేనే కానీ లోపల ఏం జరిగిందో తెలుసుకోలేడు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుంచి బయటకు రావడానికి మాత్రం రాయి అడ్డు కానే కాదు. ఈ సత్యం మీరంతా కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుంచి బయటకు రావడానికి రాయి అడ్డు కాదు. మనిషి సమాధిలోనికి వెళ్ళాలి. ఏం జరిగింది, యేసు ప్రభువు లోపల ఉన్నాడా లేదా తెలుసుకోవాలంటే ఆ రాయి అడ్డు ఉండే లోపలే ఉన్నాడు అనుకుంటారు. ఈ స్త్రీలంతా బయట కూర్చుని ఏడ్చేటువంటి వారు. ఎప్పుడైతే ఆ సమాధి తెరవబడి ఉందో, తెరిచి దూత వెళ్ళిపోవట్లేదు, ఆ రాయిని తొలగించి మగ్దలేని మరియ వీళ్ళంతా వస్తున్నారా, వీళ్ళు ఇంకా మృతులలో వెతుకుతున్నారా, ఆయన లేడు, ఆయన చెప్పినట్టే లేచాడు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు అందరికీ కూడా. చెప్తున్నారు చూడండి ఏమని ఉన్నది ఇక్కడ. ప్రభుదూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగిన. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండను, అతని వస్త్రం హిమంత తెల్లగా ఉండను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె ఉండరు. ఆ దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడా అని చెప్పినట్టే లేచి ఉన్నాడు. హల్లెలూయా. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇది విషయం. రండి, మీరు లోపలికి రండి. మీరు లోపలికి రావాలంటే ఈ రాయి అడ్డు ఉండకూడదు. కాబట్టి మీరు లోపలికి రావడానికి మార్గం సరళం చేశాను. దూత చెప్తున్నాడు అనమాట. ఈ రాయిని తొలగించింది నేనే, యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఎందుకంటే ఈయన ఇక్కడ ఉన్నాడని మీరు అనుకుంటారు కాబట్టి. ఇదిగో మీరు చూడండి, ఇది ఖాళీ సమాధి, ఇది తెరవబడినటువంటి సమాధి. ఇది ఖాళీ సమాధి. ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సమాధి ఖాళీ చేయబడింది. ఈ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి పునరుత్థానుడయ్యాడు. ప్రథమ ఫలముగా మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి, ఆయన చెప్తారు కదా, ప్రాణం పెట్టుటకు ప్రాణం తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు అన్నాడు. ఆయన అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ యొక్క పునరుత్థానం అనగా ఈ మరణాన్ని గెలిచి, మృత్యుని గెలిచి, మరణపు ములుని విరిచి, హల్లెలూయా, సాతానుగాడు యొక్క తల చితక కొట్టి, ఆదికాండంలో ఉంటుంది ఈ విషయం అంతా కూడా.
స్త్రీ సంతానానికి నీకు వైరం కలిగి చేస్తాను, నువ్వు మడ మీద దాన్ని కలుస్తావు. అదేం చేస్తుంది అంటే స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు నీ తలక చితక కొడతాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు దేవుడు? సాతానుగాడు తల చితక కొట్టి మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఈరోజు నీ సమస్యను నిన్ను బంధించవచ్చు, నీ సమస్య నిన్ను బందీలుగా చేయొచ్చు, నీ అప్పుల సమస్య నిన్ను సమాధి చేయాలని చూడొచ్చు, నీ అనారోగ్య సమస్య నిన్ను సమాధి చేయాలని చూడొచ్చు, నీకున్నటువంటి వ్యాధి, బాధ, బలహీనతలు, నిందలు, నిరుద్యోగము, అవమానాలు నిన్ను సమాధి చేయాలని చూడొచ్చు. కానీ నువ్వు సమాధిలో ఉండవు, నువ్వు సమస్యల్లో ఉండవు, నువ్వు అప్పుల్లో ఉండవు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి బయటకు వచ్చాడో నీవు కూడా నీకున్న అప్పుల సమస్య నుంచి, నీకున్న అనారోగ్య సమస్య నుంచి, నీకున్నటువంటి ఏ విధమైన మానసిక ఒత్తిళ్లు నిన్ను కృంగదీసి లొంగదీసి నిన్ను సమాధి చేసి కదలకుండా చేసాయో నీకో శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే సమాధిని గెలిచి నిలిచి ఆయన చెప్పినట్టే లేచాడో, ఈ రోజున ఆయనను స్వీకరించినటువంటి ప్రతి వారి జీవితంలో, ఆయన నమ్మినటువంటి ప్రతి వారి జీవితంలో, ఆయన మీద ఆధారపడినటువంటి వారి జీవితాల్లో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి వారు కూడా యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆయన బిడ్డలగుటకు, ఆయన మరి పిల్లలగుటకు అధికారం ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ అధికారంతో అయితే ప్రాణం పెట్టాడో, ప్రాణం తీసుకున్నాడో, ఈరోజు నువ్వు కూడా అదే అధికారంతో నీకున్న ప్రతి సమస్యల నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి మానసిక ఒత్తిడిలోంచి ఈ లోకం నిన్ను సమాధి చేసినట్లయితే ఆ సమాధిలో నుంచి నువ్వు జయించి హల్లెలూయా నువ్వు బయటపడటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశం. హల్లెలూయా, ఇది ఒక అద్భుతమైనటువంటి సువార్త, ఇది ఒక పునరుత్థాన సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి ఈ యొక్క అమూల్యమైనటువంటి సత్యం తెలుసుకోవటమే నిజమైనటువంటి ఈస్టర్ అన్నమాట. యేసుప్రభువు వారు చనిపోవటం వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేవటం వాస్తవం. 3 రోజులు ఎక్కడ సరిపోయింది బ్రదర్? 3 రోజులు 3 రాత్రులు 3 పగలు అన్నాడు కదా, ఈ మ్యాచ్ అవ్వట్లేదు, ఇవి కుదరలేదు, ఈ లెక్కలన్నీ వేస్తా కూర్చోవద్దు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడం వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేవటం వాస్తవం. నువ్వు గ్రహించవలసింది ఏంటంటే మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి రాతి అడ్డు లేదు, రాయి అవసరం, రాయి అడ్డు అవసరం, రాయి అడ్డగించలేదు ఆయన్ని. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు, ఆయన మరణాన్ని గెలిచి బయటికి రావడానికి రాడు అడ్డు లేదు. కానీ ఆ సమాధి లోనికి వీరు వెళ్ళాలంటే దూత చెప్తున్నాడు, నాకు కూడా రాడు అడ్డు కాదు, కానీ మీరు లోపలికి అడ్డు రావాలంటే ఈ రాయి అడ్డు మీకు. ఎందుకంటే మీరు మానవ రూపంలో ఉన్నారు, మీరు సూపర్ న్యాచురల్ శరీరాలు ఇంకా ధరించలేదు. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె చనిపోయి పునరుత్థానం చెందినప్పుడు మీకు కూడా అటువంటి మహిమ శరీరం వస్తుంది. కాబట్టి ఈరోజు మీకున్న శరీరం మట్టి శరీరం, ఇహలోక సంబంధమైనటువంటిది, మన్ను అనేది మళ్ళీ మన్ను అయిపోతుంది. కాబట్టి ఈ మన్ను దేవుని లోపలికి వెళ్ళడానికి ఈ రాళ్ళు ఇవన్నీ అడ్డొస్తాయి, మన్నును మన్ను అడ్డగిస్తుంది. కాబట్టి మీరు లోపలికి వెళ్ళాలంటే ఈ రాడు అడ్డు. కాబట్టి నేనే ఈ రాతిని తొలగించాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చెప్తున్నాడు ఆ దూత ఏమని? ఆయన ఇక్కడ లేదు, తాను చెప్పినట్టే ఆయన లేచినాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము మీకు చూపిస్తాను. చూడండి, రండి లోపలికి రండి. ప్రభు పండుకున్న స్థలం చూడండి ఎంత ఖాళీగా ఉన్నదో. హల్లెలూయా. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడు. చూసారా, ఖాళీ కదా, లేడు, ఆయన లేచాడు. లేచాడు అంటే అర్థం ఏంటి? పడుకున్నవాడు మాత్రమే లేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు చూసారా ఏం చేశాడు? ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మీరు తిరిగి లేస్తారు. నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున నీ వ్యాపారం పడిపోయిందేమో, ఈ రోజున నీ జీవితం పడిపోయిందేమో, ఈ రోజున నీ యొక్క ఆర్థికమైన పరిస్థితులు పడిపోయినాయేమో, ఈ రోజున నీ జీవితంలో మరి ఉన్నతమైన స్థితిలోంచి నువ్వు పడిపోయేవేమో, చక్కటి ఉద్యోగం నుంచి పడిపోయేవేమో, చక్కటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి జీవితం జీవించావు, పడిపోయేవేమో. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు తిరిగి లేస్తావు, నీ ఉన్నతమైన స్థితిగా వెళ్తావు. నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా తిరిగి లేస్తాడంట. బ్రదర్, గతంలో మా పరిస్థితి భలే ఉండేది, భలే జీవించాం, మంచి జీవితం జీవించాం. కానీ ఈ రోజున మేము పడిపోయాం, పతనం అయిపోయాం, మా జీవితాలు నాశనం అయిపోయాయి, మా ఆర్థిక పరిస్థితులు పడిపోయినాయి బ్రదర్. మేము చాలా లాస్లో ఉన్నాం, మా బిజినెస్ అంతా పడిపోయింది, మాకున్న పేరు ప్రఖ్యాతలు పడిపోయినాయి అని మీరు అంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు తిరిగి లేస్తావు. యేసుక్రీస్తు ప్రభువు లేచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన బిడ్డలం, మనం కూడా లేస్తాం.
మన వ్యాపారంలో మనం తిరిగి లేచి ఉన్నతమైన స్థితిలో ఉంటాం. యోబు తిరిగి లేచాడు, పెంట మించి మళ్ళీ సింహాసనం ఎక్కాడు. యోసేపు మళ్ళీ ఏం చేశాడటండి? లేచాడు, జైల్లోంచి లేచాడు, సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో కూడా నువ్వు లేచేటువంటి సమయం వచ్చింది, నువ్వు తిరిగి లేచేటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఆయన దూత చెప్తున్నాడు ఏమని? తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. లేస్తాడు అని చెప్పట్లేదు, లేచి ఉన్నాడు. నేను రాయి తీయక ముందే లేచి ఉన్నాడు. ఆయన లేడు, ఇక్కడ ఆయన లేచి ఉన్నాడు. నాకు తెలిసింది, మీరు కూడా తెలుసుకోండి, వెళ్ళండి, ప్రకటించండి. దేవునికి స్తోత్రం. ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియజేయండి. త్వరగా వెళ్ళండి. ఈ రోజున దేవుడు నన్ను ఇంత వేకుజామున లేచి ప్రకటించమని చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఆయన లేచి ఉన్నాడు, మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఇది ఒక శుభవార్త, ఇది ఒక అద్భుతమైన వార్త. ప్రపంచ చరిత్రలో కన్ని విని ఎరగినటువంటి ఒక అద్భుతమైన సువార్త. కాబట్టి నువ్వు లేస్తే, నువ్వు చూస్తే, నువ్వు ప్రకటిస్తావు. నీ సమస్య నుంచి నువ్వు లేచినట్లయితే, నీ బంధకాల నుంచి నువ్వు లేచినట్లయితే, నీ పరిస్థితి నుంచి నువ్వు లేచినట్లయితే సైలెంట్గా ఉండలేవు. చూచినటువంటి మరి ఏం చేస్తున్నారంటే ప్రకటించడం మొదలుపెట్టిందామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఖాళీ సమాధిని చూసి ఆమె పరిగెత్తుకుని వెళ్ళిపోలేదు. సమాధి ఖాళీ అయింది, మరి యేసయ్య ఎక్కడ? వెతకడం ప్రారంభించింది. యేసయ్యని కనుగొనేంత వరకు వెతుకుతూనే ఉన్నదామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత పేతురు యోహానులు రావటం చూడటం జరుగుతుంది. సరే, ఈరోజు నా కాన్సెప్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు పునరుత్థానం గురించి ప్రకటించడం మనకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతకాలం మనం ఏం చేస్తూ ఉన్నాం? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత కనీసం 18 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడంట. ఈ ఈస్టర్ సండే రోజునే, ఈ రోజునే ఆయన 5 సార్లు కనపడ్డాడంట. దేవుని నామానికి స్తోత్రం. రాసుకోండి, కనీసం 18 సార్లు కనిపించాడు యేసు ప్రభువారు పునరుత్థానం అయిన తర్వాత. ఈ యొక్క సండే, ఈ రోజునే 5 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడంట. తాను ఆరోహణం కాకముందు 6 సార్లు మరి ఆయన కనపడ్డాడంట. పెంతెకోస్తు దినం అంటే 50వ రోజున ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ పెంతెకోస్తు దినం నుంచి బైబిల్ పరిపూర్తి చేయబడి వరకు కూడా మరి 7 సార్లు ప్రత్యక్షమయ్యాడని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఆయన లేచి ఉన్నాడు. సరే బ్రదర్, అంత బాగానే ఉన్నది. అసలు ఈ యొక్క పునరుత్థానం అనేటువంటి మాట బైబిల్లో ఉన్నదా? ఈస్టర్ అనేటువంటి మాట బైబిల్లో ఉన్నదా అని మీరు చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1-4 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క సత్యాన్ని మనం చూడగలుగుతాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మనం చదివినట్లయితే 1-4 వచనాలు మనం చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు అతని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతని కావలి కాయుటకు 4 చతుష్టములుగా సైన్యములు అతనికి అప్పగించింది. ఇక్కడ 4వ వచనంలో పస్కా పండుగ అని ఉన్నది కదా, అదే మాట మీరు ఇంగ్లీష్లో చదివినట్లయితే పస్కా పండుగ అనేటువంటి ప్లేస్లో పస్కా అనేటువంటి చోట, పస్కా పండుగ అనేటువంటి చోట అక్కడ ఏమనుంటుందంటే ఈస్టర్ అని ఉన్నదన్నమాట. EASTER. పస్కా పండుగ అనేటువంటి చోట బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే ఈస్టర్ అనేటువంటి పదం ఉంటుందన్నమాట. ఇది ప్రియులరా మధ్యలో పెట్టబడింది, మధ్యలోనే చేరడం జరిగింది. గమనించాలి, మధ్యలోనే చేయడం ఈ యొక్క ప్రారంభించారు. ఇది స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి పండగ కాదు. ఈస్టర్ పండగ అనేటువంటిది మధ్యలోనే ప్రారంభించారు, మధ్యలోంచే చేస్తూ ఉన్నారు. కాబట్టి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే అక్కడ పస్కా అనేటువంటి ప్లేస్లో, పస్కా అనేటువంటి ప్లేస్లో అక్కడ ఏముందంటే ఈస్టర్ అనేటువంటి పదం ఉందన్నమాట. పస్కా పండుగ అయిన పిమ్మట ఆఫ్టర్ ఈస్టర్,
ఇది గ్రీకు నుంచి మరి ట్రాన్స్లేట్ చేశారు. పాస్ ఓవర్ అంటే ఈస్టర్, గ్రీకు వర్డ్ ఏంటంటే పస్కా. కాబట్టి హెబ్రీ నుంచి పసక్, హెబ్రీలో నుంచి ఏమన్నా వచ్చిందంటే పసక్ అంటే పాస్ ఓవర్కి ఒరిజినల్ గ్రీకులో పదం లేదు, పాస్ ఓవర్కి ఒరిజినల్ గ్రీకులో పదం లేదనమాట. సో ఇది చరిత్ర. ఈ చరిత్ర మీరు తెలుసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈస్టర్ అనేటువంటిది బైబిల్లో ఉన్నదా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ పదం ఈస్టర్ అనేటువంటిది అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మనం మొదటి 4 వచనాలు చదువుకుంటే అక్కడ కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి మన జీవితాల్లో యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారిని సమాధిలో వెతకొద్దు. ఇక్కడ స్త్రీలంతా వెళ్ళి ఏం పట్టుకుని వెళ్ళారంటే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అన్ని పట్టుకుని వెళ్ళారంట. అంటే యేసుప్రభు ఇంకా సమాధిలోనే ఉన్నాడు, ఆ సమాధికి పోద్దాము లేకపోతే ఆయన బాడీకి పోద్దాము అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు వాళ్ళంతా కూడా. కానీ యేసుప్రభు చెప్పండి నేను తిరిగి లేస్తాను అన్నాడు. ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారు. ఈ రోజున బైబిల్ గ్రంథం మనకు ప్రకటన చేస్తూ ఉంది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. దేవుడు సమాధిలో లేడు, నీ హృదయంలో ఉన్నాడు. నీ దేహమే దేవుని ఆలయం. కాబట్టి దేవుడిని సమాధుల్లో చూడొద్దు, దేవుడిని అక్కడెక్కడ చూడొద్దు. దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. 97 కీర్తన 15 వచనం ప్రకారం శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, శ్రమ దినాలు అనేటువంటి 40 రోజులు కాదు. దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 16:33 మీరు చదివినట్లయితే, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. శ్రమ సంభవించదని దేవుడు చెప్పట్లేదు, శ్రమ 40 రోజులని దేవుడు చెప్పట్లేదు, శ్రమ ఈ రోజని దేవుడు చెప్పట్లేదు. ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం, నువ్వు జీవించినంతకాలం, నువ్వు బ్రతికినంతకాలం నీ జీవితంలో ఏదో విధంగా ఏదో సమస్య నిన్ను ఏలుబడి చేస్తూనే ఉంటుంది. శ్రమలో నిన్ను ఏలుబడి చేస్తూనే ఉంటుంటాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రమలో లేకుండా చేయడు, నీకు విజయం ఇస్తాడు. ఏ మాస్టర్ కూడా స్కూల్లో ఎగ్జామ్స్ లేకుండా చేయడు. మాస్టర్ ఉద్దేశం ఏంటంటే ఆ ఎగ్జామ్స్లో నువ్వు ఎలా పాస్ అవ్వాలో, ఆ ఎగ్జామ్స్లో నువ్వు అత్యధిక మార్కులు ఎలా సంపాదించాలో మెలకువలు నేర్పిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే నీకు శ్రమలు లేకుండా చేయడు, కానీ నీకు శ్రమల నుంచి విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఎలా విడిపిస్తాడంటే నీకు శ్రమలో తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ శ్రమ నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ రోజున అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికంలో, ఒంటరితనంలో, మానసిక ఒత్తిడిలో, కృంగుదలలో, నిరుత్సాహ పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కుపోయినట్లయితే, సమస్యలు నిన్ను సమాధి చేస్తున్నట్లయితే, సమస్యలు నిన్ను శాశ్వత కాలం సమాధిలో ఉంచలేవు. నీ ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువుని సమాధి మరణం బంధించలేకపోయింది. హల్లెలూయా. సమస్యలు నిన్ను సమాధిగా చేసినట్లయితే ఈ రోజున నీకో శుభవార్త. ఏ సమస్య నిన్ను సమాధి చేసిందో ఆ సమస్యను నువ్వు జయించి బయటపడేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్యను జయించి బయటపడేటువంటి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమస్యలు నిన్ను సమాధి చేయలేవు. యేసుక్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు, ఆయన చెప్పినట్టుగానే లేచాడు. కాబట్టి సమస్యల్లో నిద్రించడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు సమస్యల్లో నిద్రించడం అంటే సమస్యల్లోనే సమాధి చేయబడటం దేవుని ఉద్దేశం కాదు. అప్పుల్లోనే నువ్వు నిద్రించడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు లేచి బయటపడడం దేవుని ఉద్దేశం. నీ నిరుద్యోగంలో, నీ నిందల్లో, నీ భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేకుండా భయంకరమైన పరిస్థితిలో నువ్వు అక్కడ నిద్రించడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు లేచి నువ్వు జయించడం దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి పునరుత్థానం అంటే ఏంటంటే ఆయన సమాధిలోంచి వచ్చాడు, మరలా సమాధికి వెళ్ళలేదు. ఆ సమాధి ఖాళీగా ఉంటే అది పునరుత్థానం. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు సమాధి మాత్రమే ఖాళీ సమాధి. ప్రపంచం మొత్తంలో తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి ఉన్నదంటే అది యేసు ప్రభువుది మాత్రమే. ఎంత గొప్ప రాజకీయ నాయకుడిదైనా, ఎంత ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన వ్యక్తి సమాధి అయినా చూసినట్లయితే ఎండిపోయిన బోన్స్ తోటే ఉంటుంది తప్ప ఖాళీగా సమాధి ఉండదు. వింటున్నారా? కేవలం యేసుక్రీస్తు ప్రభువు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ప్రపంచ చరిత్రలో. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం ఏమవుతుందంటే పునరుత్థాన శక్తి మనలోనికి వచ్చినప్పుడు చూడండి, ఆదిమ అపోస్తలుల సంఘం, అపోస్తలిక సంఘం, ఆది సంఘ క్రైస్తవులంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థాన శక్తి వల్ల తాము ఏం చేస్తారంటే మార్చబడ్డారు. కాబట్టి ఈ రోజున పునరుత్థాన శక్తి వల్ల నీ జీవితం మార్చబడాలి, నీ పరిస్థితులు మార్చబడాలి, నీ స్థితిగతులు మార్చబడాలి. మార్చబడి శక్తివంతమైన జీవితం జీవించాలి. ఇంతవరకు శక్తిహీనంగా జీవించావేమో, ఇంతవరకు చచ్చిపోయినటువంటి సచ్చిన జీవితం జీవించావేమో,
కాబట్టి ఈరోజు నువ్వు శక్తివంతమైన జీవితం జీవించాలి. అప్పుల సమస్యలతో చచ్చిపోతున్నావు నువ్వు అన్నావేమో, ఈ రోజు నుంచి శక్తివంతమైన జీవితం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినట్టుగానే నువ్వు లేస్తావు. నీ అప్పుల నుంచి నువ్వు లేస్తావు, నీ గొడ్రాలతనం నుంచి నువ్వు లేస్తావు, నీ నిరుద్యోగ సమస్యల నుంచి నువ్వు లేస్తావు. నీకున్న మానసిక ఒత్తిళ్లు, బంధకాలు, ప్రతి దానిలోంచి నిన్నేదైతే బంధించిందో ఈ పునరుత్థాన శక్తి నిన్ను ఆవరించడం వల్ల యేసుక్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి లేచినట్టుగా నువ్వు కూడా లేస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా నువ్వు కూడా లేస్తావు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, అలానాడు ఆదిమ అపోస్తుల మీదకి ఎలాగైతే పునరుత్థాన శక్తి వచ్చిందో వాళ్ళు శక్తివంతంగా జీవించారు, ధైర్యంగా బోధించారు, ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు, ధైర్యంగా శ్రమ పొందారు. గమనించాలి, ధైర్యంగా శ్రమ పొందారు, శ్రమను కూడా ధైర్యంగా సహించారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి పేతురు గారిని సిలువేస్తానంటే ధైర్యంగా, యేసు ప్రభువులా కూడా కాదు, అంత యోగ్యత నాకు, నన్ను తలకిందులుగా సిలువేసుకోండి ధైర్యంగా చెప్పాడు. ధైర్యంగా వేయించుకున్నాడు సిలువ, తలకిందులుగా సిలువ వేయబడి కూడా సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానాన్ని ప్రకటించాడు పేతురు గారు. కాబట్టి ఈరోజు నీ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నువ్వు శ్రమను ధైర్యంగా ఎదుర్కొంటున్నావా? శ్రమ దినమున కృంగినడు నువ్వు చేతకాని కూడా అవుతావు. యేసుక్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి లేచింది ఎందుకంటే నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికే, నీకు శక్తిని ఇవ్వటానికే, నీకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించి నేను శక్తివంతమైన వ్యక్తిగా చేయాలని చెప్పి. నువ్వు ఇంకా శక్తిహీనంగా జీవిస్తున్నట్లయితే ఈ పునరుత్థాన శక్తి ద్వారా నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా జీవించాలి, ధైర్యంగా జీవించాలి, ధైర్యంగా ప్రకటించాలి, ధైర్యంగా బోధించాలి. హల్లెలూయా. ధైర్యంగా హతసాక్షులు అయిపోయారు అంటున్నారు. ధైర్యంగా పిరికితనం ఎక్కడ కనిపించలేదు వాళ్ళలోను. ఈరోజు నీ సమస్యలు ఉన్నా, అప్పుల్లో నువ్వున్నా, నేను నిరుద్యోగంలో నువ్వున్నా, నువ్వు ధైర్యంగా ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందిన దానికి సాదృశ్యం నీలో కనిపించాలంటే, యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థాన శక్తి నీలో కనిపిస్తున్నట్లయితే నువ్వు నిరుద్యోగమే కానీ నువ్వు ధైర్యంగా జీవించాలి. నీకు శ్రమల్లో ఉన్నావు, ధైర్యంగా జీవించాలి. నువ్వు గొడ్రాలతనంలో ఉన్నావు, ధైర్యంగా జీవించాలి, కృంగిపోకూడదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి సమస్య నిన్ను కృంగజేయకూడదు. నీ యేసు ప్రభువు పునరుత్థాన శక్తి నిన్ను ధైర్యపరచాలి. ఏ సమస్య నిన్ను తాకినా కానీ సమస్య ఏం చేయాలంటండి? నిరుత్సాహంతో వెళ్ళిపోవాలి. ఎందుకంటే పునరుత్థాన శక్తి నీలో ఉంది. ఎస్, నేను గొడ్రాలనే కానీ నేను పిల్లల్ని కంటాను. నేను నిరుద్యోగనే కానీ నేను అద్భుతమైన ఉద్యోగం సంపాదిస్తూ ఉన్నాను. నేను ఓడిపోయిన వ్యక్తినే కానీ నేను అత్యధిక విజయం పొందుతూ ఉన్నాను. లేనిది ఉన్నట్టు పలకలే. మనందరికీ నిరీక్షణ, క్రైస్తవ యొక్క విశ్వాసానికి నిరీక్షణకు మూలం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి. ఓపెన్ అయిపోయిందండి, సీక్రెట్ రివీల్ అయిపోయిందండి, ఆ కట్టుముడి విప్పబడిందండి అంటారు కదా. అలాగే నీ జీవితంలో ప్రతి సమస్య విప్పబడింది. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం తెరవబడింది, పరిష్కారం వచ్చేసింది. హల్లెలూయా. కరోనా వైరస్కి మందు కనిపెట్టేశారు అని 2020లో చూసాము. మనం ఎంత సంబరపడిపోయామో. ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరికేసింది, తెరవబడింది. అలాగే ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమే సమాధానం. ప్రతి సమస్యకు తెరవబడిన సమాధే పరిష్కారం. ఆయన తిరిగి లేచాడు ఎందుకంటే నిన్ను కూడా ఆయన వలె ప్రథమ ఫలం అంటే రెండవరెవరు? నువ్వే. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దగ్గర కుడిపార్శ్వన కుర్చేసి కూర్చున్నాడట. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన పక్కన నీ కుర్చేసి కూర్చోబెట్టాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. తండ్రి కుడి పక్కన ఆయన కూర్చున్న రీతిగానే ఆయన కుడి పక్కన నువ్వు నేను కూర్చోవాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన యొక్క వారధిగా, ఆయన యొక్క మధ్యవర్తిగా, ఆయన యొక్క మార్గంగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక మార్గాన్ని వేసి వెళ్ళిపోయాడు. ఆ మార్గం గుండా నువ్వు నేను కూడా తండ్రిని చేరాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ మార్గంలోనే యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు, తిరిగి లేచాడు. ప్రథమ ఫలంగా నీవు నేను కూడా మరణిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వలె మనం కూడా పునరుత్థానం చెందుతాం, తిరిగి లేస్తాం, దేవుని సన్నిధికి వెళ్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడుతున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యాలు. యేసుక్రీస్తు ప్రభువు సొంత తమ్ముడైనటువంటి యాకోబు గారే యేసు ప్రభువుని నమ్మలేదంటండి. మరి ఎప్పుడు నమ్మాడు? యేసు ప్రభువు అద్భుతాలు చేస్తున్నా కూడా యాకోబు నమ్మలేదు, విశ్వసించలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారే మళ్ళీ పునరుత్థానుడు అయిన తర్వాత 2 మార్లు ప్రత్యక్షమయ్యాడంట తన తమ్ముడి కోసం. 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు పునరుత్థానుడు అయిన తర్వాత. గమనించాలి, శిలువ మరణం గెలిచిన తర్వాత 2 మార్లు ప్రత్యక్షమైతే అప్పుడు నమ్మాడంటండి యాకోబు గారు యేసు ప్రభువు వారిని. ఎస్, హీఈస్ నాట్ మై బ్రదర్,
ఎస్ నా అన్న అవ్వచ్చు, కానీ ఈయన శక్తిమంతుడు, ఈయన దేవుడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చెప్పప్పుడు విశ్వసించాడంట. కాబట్టి యేసు ప్రభువు వారు పునరుత్థానం ఎందుకంటే ఈరోజు నా జీవితంలో ఒక నిరీక్షణ. హల్లెలూయా. ఇన్ని చేసినా కూడా దేవుని నువ్వు నమ్మలేనట్లయితే ఇంకా మనం ఏమి చేయలేం. ఈ పునరుత్థాన సందేశాన్ని మీరు విన్నట్లయితే మీ జీవితాలు మార్చబడతాయి. కాబట్టి పునరుత్థానం అంటే ఏంటంటే ఒక వ్యక్తి మరణాన్ని గెలిచి లేచి మళ్ళీ మరణాన్ని చూడకపోతే అది పునరుత్థానం. అలా యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో మాత్రమే జరిగింది, ఇంకెక్కడ జరగలేదు, ఇంకెవరికీ జరగలేదు. అలాగా ప్రపంచంలో మొట్టమొదటి ఆయనే చేసేటటువంటి కార్యం, సమాధిని గెలిచి లేచి వచ్చి మళ్ళీ సమాధి వైపు వెళ్ళలేదు. ఇప్పటివరకు ఖాళీగానే ఉంది ఆ సమాధి, ఇంకెవరు పునరుత్థానం చెందలేదు. ఎవరికి ఈ మాట ఎలిజిబిలిటీ కాదు, యేసు ప్రభువు వారికి మాత్రమే పునరుత్థానం అనేటువంటి మాటకు అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు సరి చేసుకుందామా? ఏంటి మన అల్టిమేట్ గోల్ ఏంటి తెలిసి ఇప్పుడు దేవుడి దూత నీకు పని చెప్తున్నాడు. ఏంటి తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం, త్వరగా వెళ్ళి. అమ్మా లేవండి. మనుషులు మన బాడీలు సహకరించకపోవచ్చు, ఒకసారి అనుకున్న టైంకి అటు ఇటు లేస్తూ ఉంటుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే స్త్రీలు పెందలగడ్డ లేచి చీకటితోటే లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ దేవుడితో చెప్తున్నాడు, అమ్మ సమాధి కాదు, సమాధి దగ్గరికి వచ్చారు, సరే మీకు ఒక విట్నెస్ చూపిస్తాను, లేచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. శుభవర్తమానం ఏంటంటే మృతులలో నుండి లేచి ఉన్నాడు. కాబట్టి నువ్వు లేస్తావు. నీ పరిస్థితుల్లోంచి, నీ యొక్క మరి సిచ్యువేషన్లోంచి, నీకున్న బంధకాల్లోంచి, నీకున్న పరిస్థితి నుంచి నువ్వు లేస్తావు. మొట్టమొదటి ఎక్కడ లేగాలి? మంచం నుంచి లేచినట్లయితే నువ్వు ప్రతి సమస్య నుంచి జయించినట్లే. నువ్వు నిద్రమత్తు నుంచి లేచినట్లయితే ప్రతి సమస్యను జయించినట్లే. నీకున్న బద్ధకం నుంచి నువ్వు లేచినట్లయితే అప్పుడు నీ సమస్య నువ్వు జయించినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మోకరిందమ్మా, ప్రార్థన చేద్దాం. మరి ఈ విషయాలు మనకు అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు మన అల్టిమేట్ గోల్ ఏంటంటే త్వరగా వెళ్ళి. హల్లెలూయా. చెప్పండి, మీ సమస్యలతో చెప్పండి. దేవుడికి సమస్యలు చెప్పొద్దు. శద్రకు మేషకు అబేద్నెగో వారు అయ్యో ప్రభువా ఈ భయంకరమైన అగ్ని గురించి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేయలేదు. అసలు ప్రార్థనే చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఈ అగ్నిగుండం ఎంత, దీని నుంచి మా దేవుడు కాపాడగలుగుతాడు. ఒకవేళ కాపాడకపోయినా కూడా మా దేవుడు గొప్పవాడు. అగ్నిగుండంతో అక్కడున్న ప్రజలతో చెప్తున్నారు దేవుని గొప్పతనాన్ని, కానీ దేవునితో చెప్పట్లేదు అగ్నిగుండం యొక్క గొప్పతనాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అయితే ఎలా చేస్తాం ప్రార్థన? ప్రభువా నాకు ఎంత సమస్య ఉంది ప్రభువా, చాలా అప్పుల్లో ఉన్నాను, భయంకరమైన సమస్యల్లో ఉన్నాను. ఇది మన ప్రార్థన. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం. మనం ఎప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, నాకు నప్పుల సమస్య, చాలా భయంకరమైన సమస్య, చాలా భయంకరమైన రోగము, చాలా మరి లేట్ అయిపోయింది వివాహ విషయం, ఇదే సమస్య అటుకెళ్ళి దేవుడు చెప్తావు. కానీ దేవుడిని గురించి ఎప్పుడైనా నీ సమస్యతో చెప్పావా? వాళ్ళు చూడండి, కనీసం ప్రార్థన చేయలేదండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. శద్రకు మేషకు అబేద్నెగో వారు ప్రార్థన చేయలేదు. వింటున్నారా? అగ్నిగుండం దగ్గర శద్రకు మేషకు అబేద్నెగో వారు ప్రార్థన చేయలేదు. సింహాల బోను దగ్గర దానియేలు ప్రార్థన చేయలేదు. మరి శిరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలను ప్రార్థన చేయలేదు వాళ్ళు. హల్లెలూయా. ఆటలతో చెప్తున్నారు దేవుని గొప్పతనాన్ని, శరసాలకు చెప్తున్నారు, శరసాలకు చూపిస్తున్నారు దేవుని గొప్పతనాన్ని. పౌలు శీలలో సింహాలకు తెలియజేస్తున్నాడు దేవుడు గొప్పతనాన్ని. దానియేలు అగ్నిగుండానికి తెలియజేస్తున్నారు శద్రకు మేషకు అబేద్నెగో వారు దేవుని గొప్పతనాన్ని. కాబట్టి ఈ రోజున నీవు కూడా శ్రమలతో చెప్పిన దేవుడు గొప్పవాడని శ్రమలకు తెలియజేయి, ప్రజలకు తెలియజేయి, పరిస్థితులకు తెలియజేయి. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి ఎత్తండి. దేవా నీ పునరుత్థాన శక్తి నాలో ఉంది కాబట్టి నేను శక్తివంతంగా జీవిస్తాను, అనేక మందికి నీ సువార్తను ప్రకటిస్తాను, ధైర్యంగా సాక్ష్యం ఇస్తాను, ధైర్యంగా జీవిస్తాను, ధైర్యంగా నేను మాట్లాడతాను శ్రమల్లో కూడా. అటువంటి భాగ్యం ఈ మాటలు నుంచి వారికి దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. రెండు చేతుల పైకి ఎత్తాను. ఏసే నిజమే, నీ పునరుత్థాన శక్తి నేను అనుభవించలేకపోయింది. ఇంతకాలం నా సమస్యలు, నా బాధలు, నా అప్పులు, నా అనారోగ్యం ఇంత నేను జీవించాను. ఇక నుంచి నా యేసయ్య గొప్పవాడని నేను చెప్తాను. నా జీవితం నీకు సమర్పిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను, శక్తివంతమైన జీవితం జీవిస్తాను, పునరుత్థాన శక్తి చేస్తాను, నేను ధైర్యంగా జీవిస్తాను. ఈ లోకంలో శ్రమల్లో ధైర్యంగా ఎదుర్కొంటాను, ఈ లోకంలో ఎదురే ప్రతి బంధకాల్లో ధైర్యంగా జీవిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య ఎంతమంది అయితే మోకరించి ఒప్పుకోలు చేసుకుంటున్నారో, ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారో, ఎంతమంది అయితే మోకరించారో వారి జీవితాలు వెలిగించి
అద్భుతమైన జీవితాలు జీవించి నీ నామాన్ని మహింపరిచినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభు వారు తీసుకున్న నిర్ణయాలు స్థిరపరిచి నా ప్రభు శక్తివంతమైన జీవితం జీవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమేన్.